నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఏపీ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా పల్నాడు గడ్డపై సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ కు సుప్రీం బిగ్ షాక్ ఇచ్చింది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. జంట హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు అత్యున్నత న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఈ కేసులో వాళ్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దాంతో పాటుగా వారి అరెస్టుపై ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది. దీంతో పిన్నెల్లి బ్రదర్స్ అరెస్ట్ అనివార్యం కానుంది. అయితే ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుడ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తెలంగాణలోని హుజూర్ నగర్లో ఓ వేడుకకు హాజరై బైకుపై తిరిగి వెళ్తుండగా వెల్దుర్తి మండలం బోదిలవీడు సమీపంలో వారిని దుండగులు కాపు కాసి చంపేశారు. పక్కా ప్లాన్ ప్రకారం అతి వేగంగా వచ్చిన ఓ స్కార్పియో వెహికల్ వారు వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జవిశెట్టి వెంకటేశ్వర్లు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన ప్రాణాలతో ఉన్న కోటేశ్వరరావును దుండగులు రాయితో తలపై మోది కిరాతకంగా అంతం చేశారు. తర్వాత దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రించే ప్రయత్నాలు జరిగాయి. కానీ మృతుల కుటుంబాలు, టీడీపీ నేతలు ఇది ముమ్మాటికి రాజకీయ హత్యేనని పట్టుబట్టడంతో ఈ కేసుపై దర్యాప్తు జరిగింది. ఇక ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో ఇది ప్రమాదం కాదని పక్కా ప్లాన్తో చేసిన హత్యని తేలింది. ఇక ఈ కేసులో మొత్తం 7 నిందితులుగా ఉన్నారు. ఇందులో A1గా జవిశెట్టి శ్రీను, A2గా తోట వెంకట్రావు, A3గా తోట గురవయ్య, A4గా నాగరాజు, A5గా తోట వెంకటేశ్వర్లు, A6గా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7గా వెంకట్రామిరెడ్డిలను నిందితులుగా చేర్చగా వీరిలో ప్రధాన కుట్రదారులుగా పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నారు. కాగా రాజకీయ కక్షల నేపథ్యంలోనే వారిని మట్టుబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగానే ఈ కేసులో పిన్నెల్లి బ్రదర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమపై అక్రమ కేసులు బనాయించారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం పిన్నెల్లి సోదరుల బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. అలాగే మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను రద్దు చేసింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడానికి ఎలాంటి అనుమతి లేదన్న న్యాయస్థానం వాళ్లు లొంగిపోవడానికి 2 వారాల సమయం ఇచ్చింది. కేసు విచారణలో నిందితులకు పోలీసుల నుంచి పూర్తి సహకారం అందుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇది షాకింగ్ పరిణామం. మొత్తంగా జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ జైలుకు వెళ్లడం అనివార్యం.